నేటి మన ఆధ్యాత్మిక చింతన జయప్రదమైన సహనం. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము మనకు ఈ విధంగా సెలవిస్తోంది. నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో విజయం సాధించడానికి ఈ వాక్యం ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుంది. దేవుని వాగ్దానాల పట్ల నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా మన హృదయాలలో సంతోషాన్ని నింపుకోవచ్చు. కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా నిశ్శబ్దమైన బలంతో ఓర్పును ప్రదర్శించడం మనల్ని స్థిరపరుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన ద్వారా తండ్రి అయిన దేవునితో ఎడతెగని సంబంధాన్ని కలిగి ఉండటం మనకు తిరుగులేని శక్తిని ఇస్తుంది. ఈ 3 సూత్రాలను పాటిస్తూ ముందుకు సాగినప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి శ్రమను జయించి ఉన్నతమైన ఆత్మీయ స్థితికి చేరుకోగలం. ఇప్పుడు మనమందరం కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ఓ ప్రభువా, నీ మహిమ పట్ల ఉన్న నిరీక్షణలో ఎల్లప్పుడూ సంతోషించే కృపను నాకు ప్రసాదించు. ప్రతి శ్రమను ఓర్పుతో భరించే శక్తిని మరియు ఎల్లప్పుడూ నీ నామాన్ని ప్రార్థనలో స్మరించే హృదయాన్ని నాకు దయచేయండి. ఆమెన్.